సోమవారం జరగనున్న లోక్సభ ఎన్నికల్లో 80 నుంచి 90% ఓట్లు పోలయ్యేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకుడు కళ్యాణ్ కుమార్ దాస్ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఓటర్లకు అవగాహన కోసం నిర్వహించిన క్యాండిల్ వాక్కు జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందర్ కోరారు. ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేస్తామని క్యాండిల్ వాక్కు వచ్చిన వారందరి చేత జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఎల్లుండి 7 o'clock నుంచి ఎలక్షన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అందరూ వెళ్ళి ఓటు వేయొచ్చు. సో దీనికోసం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ ట్రాన్స్జెండర్ ఓటర్స్తో ఇవాళ మనము ర్యాలీ క్యాండిల్ లైట్ అవేర్నెస్ పెట్టడం జరిగింది. సో దట్ అందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారు గుర్తు చేసుకుంటారు అని, అండ్ ఎల్లుండి గుర్తు పెట్టుకొని ఎవరు కూడా మర్చిపోకుండా అందరూ ఓటు వేసి వారి డెమోక్రటిక్ రైట్ని వాళ్ళు అప్హోల్డ్ చేసుకుంటారు. సో ఇప్పుడు వరకు మనము క్రియేటివ్స్ పెట్టడం జరిగింది. పోస్టర్స్ కానివ్వండి, లేకపోతే మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్న ఇంటెలిజెంట్ 3D మోడలింగ్స్ ఇవన్నీ కూడా పెట్టాము మేము కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో. అన్ని చోట్ల వాక్స్, ర్యాలీస్, తర్వాత అవేర్నెస్ పెట్టడం జరిగింది. కొత్త ఓటర్స్కి ఇన్విటేషన్ కార్డ్స్ కూడా పంపించడం జరిగింది ఓట్ వేయమని. సో మేము జిల్లాలో ఇక్కడ ఓటర్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది, అందరూ వచ్చి ఓట్ వేస్తారు ఈ జిల్లాలో ఎక్కువ. సో మేము అదే ట్రెండ్ ఈ ఇయర్ కూడా హోప్ చేస్తున్నాము. అందరికీ ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా పోలింగ్ స్టేషన్స్లో డ్రింకింగ్ వాటర్, షేడ్, అదేవిధంగా మెడికల్ కిట్స్తో మెడికల్ వర్కర్స్ అందరినీ ఏర్పాటు చేస్తున్నాము. సో ఎక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేకుండా అందరూ ఏం భయపడకుండా వితౌట్ ఎనీ ఫియర్ ఆర్ ఫేవర్ ఓట్ వేయచ్చు.